ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరొక దినము, నూతన దినము, మిమ్మల్ని అందరినీ చూసే కృపను, భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ ప్రజలతో మీరు మాట్లాడండి, వారిని మీరు బలపరచండి, ఆదరించండి, సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన దేవుడు జీవం కలిగిన దేవుడు. నిన్న నిరంతరము ఒకటే రీతిగా ఉంటూ ఉన్న దేవుడు. అటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వసించిన యెడల మనం బ్రతుకుతాం. ప్రభు యొక్క గొప్ప మేలులు, ఆశ్చర్య కార్యాలు మనం అనుభవించగలుగుతాం, చూడగలుగుతాం. ఈ దినమున మీ యొక్క జీవితపు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, మృతమైన మీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క చచ్చిన పరిస్థితులు, జీవితంలో, కుటుంబంలో ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని బాధకు, వేదనకు గురి చేస్తున్నాయో, ఆ పరిస్థితులు ఏవైనప్పటికీ దేవుడు వాటిని జీవముగా దేవుడు మార్చగలడు. ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నవాటిగా ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి దేవుని యందు మనము విశ్వాసము ఉంచుతున్నాము అంటే, ఎలాంటి దేవుని యందు మనం విశ్వాసము ఉంచాలి అంటే, ఇదిగో ఇక్కడ రాయబడుతూ ఉంది, మృతులను సజీవులుగా చేయవాడు. ఆయన యందు నీవు విశ్వాసం ఉంచాలి. మృతమైన నీ జీవితము, అణగారిపోయిన నీ జీవితము, దుఃఖముతో, వేదనతో, హేళనతో కృంగిపోయిన నీ యొక్క జీవితంలో పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన మాత్రమే. విశ్వాసం ఉంచు. విశ్వాసం అనే పదానికి గ్రీకులో పిస్టువో అనే పదాన్ని వాడారు. PISTO, పిస్టువో అనే పదాన్ని వాడారు. అంటే నిజమని భావించటం, యథార్థమని భావించటం. దేనికోసం? ఆయన మృతమైన పరిస్థితులను సజీవమైన పరిస్థితులుగా మార్చగలడని, అది నిజమని యథార్థంగా భావించి విశ్వాసం ఉంచడం. ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడు పరిస్థితులు మార్చగలని నీవు విశ్వాసం ఉంచు. యొక్క సమయమున 1 తిమోతి 6వ అధ్యాయం 13వ వచనంలో సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట అని మనం చూస్తున్నాం. సమస్తానికి, ఈ జీవానికి ఆధారం, ద వన్ హూ గివ్స్ లైఫ్ టు ఆల్. అందరికీ కూడా మన దేవుడు జీవాన్ని ఇచ్చేవాడు. పశువులకు, పక్షులకు, మనుషులకు, జంతువులకు జీవాధారకుడైన. ఈరోజు నీ జీవితంలో జీవము, నీ కుటుంబంలో జీవము ప్రవహించట్లేదని బాధపడుతున్నావా? లేకపోతే నీవు జీవోత్సవంలా పడి ఉన్నావా? నా జీవితం ఏమవుతుందో నాకు తెలియదు, ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క రోగము, ఈ వేదన, ఈ అప్పుల పరిస్థితి, ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఎండిపోయిన నా యొక్క జీవితపు పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? సమస్తమునకు జీవాధారకుడు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, మన తండ్రి అయిన దేవుడు సమస్తమునకు జీవాధారకుడు. ఇంకొక మాట కూడా మనకు జ్ఞాపకం రావాలి. పేతురు అంటాడు అపోస్తల కార్యాల 3వ అధ్యాయంలో 15వ వచనంలో, జీవాధిపతిని మీరు చంపితిరి. అనగా మన ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభువారు జీవ అధిపతి, ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన జీవానికి అధిపతి అయి ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాలు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు, మేము అబ్రహాము సంతానం, మాకంటే గొప్పవారు ఎవరు లేరు,
అని చెప్పే ఆలోచనలతో, గర్వముతో, అహంభావంతో వారు ఉన్నారు. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నాడు, రాళ్ల వలన కూడా దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అంటే నిజంగా రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తారని దాని అర్థం కాదు, కానీ రాతి వంటి హృదయం కలిగిన మనుషులను అబ్రహాముకు వారసులుగా దేవుడు చేయగలడు. మనందరం కూడా ఇప్పుడు అబ్రహాం వారసులమే. ఎవరైతే అబ్రహాము విశ్వాసాన్ని కలిగి ఉంటారో, గలతీ 3వ అధ్యాయం ప్రకారం 7వ వచనం అనుకుంటా, ఎవరైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారో, అబ్రహాం కలిగి ఉన్న విశ్వాసాన్ని, వారు కూడా అబ్రహాంతో కూడా వారసులే. రాతి వంటి హృదయాల నుంచి మారని, మార్పు లేని హృదయాలు, మారని జీవితాలు, రాతి వంటి జీవితం, కదలని, జీవము లేని, బాగా ఎండకాస్తే రాళ్ళు వేడెక్కిపోతాయి, బాగా ఆ యొక్క వింటర్ సీజన్లో, చలికాలంలో రాళ్ళు బాగా చల్లగా అయిపోతాయి. జీవము లేని రాళ్ళు ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. వాటి జీవితాన్ని, వాటి స్వరూపాన్ని దేవుడు మార్చగలడు. ఆ కఠినమైన జీవితాలు, కఠినమైన హృదయాలు, ఈరోజు అనేకమైన గృహాల్లో కఠినమైన హృదయాలు, కఠినమైన పరిస్థితులు మనము చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా మనుషులు కఠినమైన పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు. మనం చూసినప్పుడు అటువంటి మృతమైన పరిస్థితులను సైతము దేవుడు జీవముతో నింపగలడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త లేకపోతే నీకు బిడ్డలు వ్యసనాలతో జీవిస్తూ ఆ యొక్క వ్యసనాలకి, ఎడిక్షన్స్కి ఎడిక్ట్ అయిపోయి బానిసలుగా మారిపోయి ఎంతో కాలం నుండి ఇలాగే ఉన్నారండి నా బిడ్డలు, మృతమైన జీవితాలుగా మా జీవితాలు ఉన్నాయని చెప్పి ప్రియ సహోదరి, సహోదరుడా బాధపడుతూ ఉన్నావా? అదేవిధంగా మా కుటుంబ వ్యవస్థ, మా యొక్క వివాహ దాంపత్య జీవితము కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ ఆన్ ద వేజ్ ఆఫ్ కొలాప్స్ అయిపోయే విధంగా ఉంది అని చెప్పి ఈ మృతమైన ఈ వివాహ జీవితమును, దాంపత్య జీవితమును మరలా ఎవరు చిగురింపజేస్తారు, మరలా ఎవరు తిరిగి జీవముతో నింపుతారు అని చెప్పి ఆశ, నిరాశ అయిపోయి నీవు ఆలోచనతో ఉక్కిరి బిక్కిరై నిరాశతో ఉన్నావా? అదేవిధంగా నీ యొక్క బిడ్డలు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తితో, క్రమంతో అన్నీ నువ్వు నేర్పించినప్పటికీ వారు పెద్దవారై దేవుని మార్గాలను, దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, ప్రార్థనను నిర్లక్ష్యపెట్టి మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, దైవ భయం లేకుండా వారు దేవునికి దూరస్తులైపోయి వారు మారు మనసు పొందక, ఒక జీవితపు ఒక గురి కలిగి లేకుండా, కెరీర్ మీద ఇటువంటి ఆలోచన లేకుండా జీవిస్తున్న బిడ్డను చూసి దుఃఖం కలుగుతుందా? ఎంతకాలమైన ఈ మృతమైన పరిస్థితులు ఇలాగే ఉన్నాయని చెప్పి బాధపడుతున్నావా? అదేవిధంగా ఇంకా మనం చూస్తే లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ ఫెయిల్యూర్, డెట్ అనగా అర్థం ఏంటంటే చాలా కాలం నుంచి ఆ యొక్క ఫినాన్షియల్గా వస్తున్న పరిస్థితులు, ఎంత సర్దుకున్నా సరే అప్పులు తీరని పరిస్థితులు, అనేక సంవత్సరముల నుంచి రుణము తీరని పరిస్థితులు, సమృద్ధి లేని పరిస్థితుల్లో సహోదరి, సహోదరుడా ఉన్నావా? ఈ మృతమైన పరిస్థితుల్లో నీ యొక్క జీవితపు గాయాలు, నీ యొక్క కుటుంబ గాయాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఆధ్యాత్మిక పరిస్థితుల్లో ఎక్కడైతే ఎండిపోయిన పరిస్థితి, దేవుని ప్రేమ, మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి, దేవుని మీద ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి, ప్రార్థన, విశ్వాసము, వాక్యము, ఒకప్పటి భక్తి చల్లారిపోయిన పరిస్థితి, స్పిరిచువల్ డ్రైనెస్, ఇవన్నీ కూడా అనేక విధాలుగా ఉన్న మృతమైన పరిస్థితులు. ఈరోజు నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ ప్రతి ఒక్కరు కూడా చిల్డ్రన్ ఆఫ్ గాడ్, డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మృతమైన నీ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు నీ దేవుడు జీవాధిపతి, జీవాధారకుడు అనే మాటను నీవు తప్పనిసరిగా జ్ఞాపకము ఉంచుకోవాలి. మృతమైన వాటిని సజీవంగా పిలుస్తాడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మహాత్మ్యం కలిగిన మహారాజు ఆయన. మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినప్పుడు ఎండిపోయిన ఆ యొక్క ఎముకలు ఆ లోయలో ఉన్నప్పుడు యెహెజ్కేలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటుని. ఎండిపోయిన జీవితము, మృతమైపోయిన జీవితము, మృతమైపోయి శరీరము క్షీణించిపోయి ఎముకలు కూడా ఎండిపోయిన ఆ పరిస్థితులు మార్చబడగలవా అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగే ఉంది. ఏ పిక్చర్ ఆఫ్ ఇజ్రాయెల్స్ హోప్లెస్ స్టేట్, వారి యొక్క స్థితిగతిని ఇక ఎండిన ఎముకలు సూచిస్తూ ఉన్నాయి. ఏమండి, నా జీవితం కూడా ఈ విధంగా ఉంది బ్రదర్, నా జీవితం కూడా ఈ విధంగా ఉంది పాస్టర్ గారు, నా జీవితం కూడా, నా కుటుంబం కూడా ఈ విధంగా ఉంది.
ఎండిపోయిన జీవితంగా ఉంది. ఈ పరిస్థితులు ఎవరు మార్చగలరు? హూ కెన్ చేంజ్ దీస్ సిచ్యువేషన్స్? ది వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు, లోయ లాంటి పరిస్థితులు ఎవరు మార్చగలరు? ఎవరు మార్చగలరు? ఎవరు మార్చగలరు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయముకు నేను భయపడని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అటువంటి ఎండిపోయిన పరిస్థితుల్లో యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. మృతమైన పరిస్థితుల్లో మనం మౌనంగా ఉండకూడదు. దేవుని యొక్క జీవ వాక్యాన్ని మనం మాట్లాడాలి. ఈ ఎండిపోయిన ఎముకల పరిస్థితులతో మాట్లాడు, ప్రార్థించు, ఆరాధించు, ఆయన సన్నిధికి రా, ఆయన సహవాసంలో ఉండు. ఎండిపోయిన ఎముకలతో ఇలా మాట్లాడట ఆలకించండి. ఎండిపోయిన ఎముకలతో ఇలా విధంగా మాట్లాడండి. ఏమనంటే 5వ వచనంలో, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇలా మాట్లాడాలట. ఎండిపోయిన పరిస్థితులతో దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. నా జీవితం అయిపోయింది. మృతమైన పరిస్థితులు, ఆర్థికంగా, భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా, అన్ని శాఖల్లో కూడా నా కుటుంబము అయిపోయింది. మృతమైన కుటుంబముగా, మృతమైన జీవితముగా నా జీవితం మారిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. ఎండిపోయిన ఎముకల జీవితంలో దేవుడు ఈ మాటను ఈరోజు నీ నోట నుండి, నీ ద్వారా దేవుడు నిన్నే పలకమంటున్నాడు. ఏమనంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదును. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. అందుకే అంటున్నాను, మొదట్లోనే మీకు చెప్పాను, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. మృతులను సజీవంగా చేయగలను దేవుడని మన దేవుడని నమ్మాలి. 4 రోజుల తర్వాత లాజర్ని యేసుక్రీస్తు ప్రభువారు లేపాడు. మృతమైపోయాడు, చనిపోయాడు. ఆనాడు సమాధిలో పెట్టబడ్డాడు. 4 days అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి, లాజరు బయటికి రా అని చెప్పి ఆనాడు ప్రభువారు పిలిచారు. ఏదైతే మన మరణకరమైన పరిస్థితులు, మృతమైన పరిస్థితులు ఏదైతే మనకు కనిపిస్తుందో, వాట్ లుక్స్ లైక్ డెత్ టు అస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఫర్ గాడ్. ఏదైతే మనకి ఇది అంతముగా అనిపిస్తుందో, ఇది మరణముగా అనిపిస్తుందో, దేవుడు అది చూసినప్పుడు ఆ పరిస్థితి దేవుడికి ఏంటంటే అది ప్రారంభముగా దేవుడికి కనిపిస్తుంది. ఈనాడు నీ యొక్క జీవితంలో ఏదైతే అంతము, ఇది సమాప్తము, ఇది మరణము, ఇక అయిపోయింది అని చెప్పి ఏదైతే అనుకుంటున్నావో, అది దేవుడు చూసినప్పుడు అక్కడి నుంచి నీ యొక్క జీవితము దేవుడు ప్రారంభించడం దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏమాత్రం కూడా నిరీక్షణను విడిచిపెట్టవద్దు. అన్నాడు యెహెజ్కేలు వలె దేవుడు చెప్పిన వెంటనే యెహెజ్కేలు లోబడి వెంటనే అన్నాడు ప్రవచనాన్ని ఎత్తి చెప్పి జీవాన్ని ప్రకటించాడు. ఈరోజు నా జీవితం ఇంతే, నేను ఇంతే, మా బ్రతుకు మారదు, నా కుటుంబం మారదు అని చెప్పి నీవు మరణాన్ని పలకడం కాదు, నీవు జీవాన్ని ప్రకటించు. నా జీవితాన్ని దేవుడు పైకి లేపుతాడు, నా కుటుంబాన్ని మారుస్తాడని చెప్పి ప్రభుని ఆరాధించు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచు. ఆయన ప్రవచనమునందు, ఆయన వాగ్దానమునందు నీవు తప్పనిసరిగా నమ్మకం ఉంచు. నువ్వు తప్పనిసరిగా దేవుని యొక్క మహిమను చూస్తావు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఒక అద్భుతమైన వాగ్దానం, ఒక శక్తివంతమైన వాగ్దానం దేవుడు మీ జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోండి. మీరు మీ యొక్క సొంత సమయంలో ప్రార్థన చేయవారుగా మీరు ఉండండి. దేవుని దగ్గర కనిపెట్టండి. తప్పనిసరిగా దేవుడు మీ యొక్క జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 14వ వచనం, ఈ దినము వాగ్దానము, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట దేవుడు మీ యొక్క వినికిడిలో దీవించి మీ జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రేయర్లో ఏకీవించండి. పరిశుద్ధురానికి స్తోత్రాలు, నీకు వందనాలు. ఈ కొద్దికాల సమయంలో నీ ప్రజలతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, నీవు మాకు జీవాధిపతివి, నీవు మాకు జీవాధారకుడివి, నీవు మృతులను సజీవంగా చేయవాడివి, మృతమైపోయిన మా పరిస్థితులు జీవముతో నింపువాడివి. ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారు, ఎవరెవరు ఏ ఇబ్బందులు ఉన్నారు, ఎవరి జీవితాలు అయితే మృతమైపోయిన కుటుంబాలుగా, ఇంకా అయిపోయింది, సమాప్తం అని చెప్పబడుతున్న కన్నీటి దుఃఖ
వేదన, కృంగిన పరిస్థితుల్లో మీరే అమృతమైన పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు అని మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ కృపా సింహాసనం దగ్గరికి, నీ పాదం దగ్గరికి వస్తున్నాం ప్రభా. ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి జీవితంలో ప్రభా ప్రతి మృతమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు నామములో ఏ దేవుడైతే యేసుకెళ్తానాడు మాట్లాడిన దేవుడిగా మీరున్నారు ప్రభా. నీ నామం పేరిట ప్రార్థిస్తున్నాం, ప్రభ చేస్తున్నాం ప్రభా. ఆ యొక్క మృతమైన పరిస్థితుల్లో ప్రభా యేసుక్రీస్తు నామములో జీవము కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. వారి కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, దాంపత్య జీవితంలో, బిడ్డల జీవితంలో, ఆర్థిక జీవిత పరిస్థితుల్లో యేసుక్రీస్తు నామం పేరిట జీవాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో జీవాన్ని ప్రకటిస్తూ వారి యొక్క జీవితంలో మీరు మేలు చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. ప్రభు దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.